अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू అవుజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించడం వల్ల ఆమీన్. ఈరోజు మనం నమాజే అర్కానే నమాజ్ లేదా నమాజ్ యొక్క స్తంభాలు లేదా ఇలాంటి విషయాలు మనం తెలుసుకోబోతూ ఉన్నాము. సరైన జ్ఞానాన్ని, ఇల్ముని ప్రసాదించమని నేను సృష్టికర్త అయిన అల్లాహ్ని మనందరి తరపున ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్. ఈ యొక్క పాఠం ప్రారంభించే ముందు ఈరోజు మన ముందు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. 5 ప్రశ్నలు. 1, నమాజు మూల స్తంభాలు ఎన్ని? 2వ ప్రశ్న, తక్బీరే తహ్రీమా అంటే ఏమిటి? 3వ ప్రశ్న, సలాం తిరుగుతూ ఏ విషయాన్ని ప్రకటిస్తాం? 4వ ప్రశ్న, ప్రతి నమాజులో ఎంత మేరకు ఖిరాత్ తప్పనిసరిగా చేయాలి? 5వ ప్రశ్న, అత్తహియాత్ దరూద్ ఎప్పుడు చదవాలి? ఇక మనం ఈరోజు పాఠాన్ని ప్రారంభిద్దాం. నమాజులో అర్కానే నమాజ్ అంటే నమాజ్ యొక్క స్తంభాలు. నమాజులో 7 విషయాలు, 7 స్తంభాలు తప్పకుండా పాటించాలి. అందులో ఏది లోపించినా నమాజు కాదు. ఒక భవనం 7 స్తంభాలపై ఆధారపడితే గనక ఆ భవనంలో స్తంభాల ప్రాముఖ్యత ఎంత ఉంటుందో అలానే నమాజు యొక్క విషయం కూడా. అందుచేతనే ఈ 7 విషయాలను నమాజే అర్కాన్ అని, నమాజ్ యొక్క స్తంభాలు అని అంటారు. ఆ 7 ఏమిటి అంటే, 1, అల్లాహు అక్బర్ అనటం, దీన్ని తక్బీరే తహ్రీమ్ అంటారు. 2వది, నిలబడటం, దీన్ని ఖియామ్ అంటారు. 3వది, ఖురాన్లో కొద్ది భాగం పఠించడం, దీన్ని ఖీరత్ అని అంటారు. 4వది, వంగి ప్రణామం చేయటం, రుకు అంటారు. 5వది, సాష్టాంగ ప్రణామం చేయటం, దీన్ని సజ్దా అంటారు. 6వది, నమాజు చివరిలో కూర్చోవడం, దీనిని ఖాయదా అని అంటారు. 7వది, పూర్తి స్పృహతో నమాజుని ముగించడం, దీనిని సలాము చేయడం అంటారు. అంటే తక్బీరే తహ్రీమా, ఖియామ్, ఖీరాత్, రుకు, సజ్దా, ఖాయిదా, సలాం. అల్లాహు అక్బర్ అనడం తక్బీరే తహ్రీమా, నిలబడటం ఖియామ్, ఖురాన్లో కొద్ది భాగం పఠించడం ఖీరాత్, వంగి ప్రణామం చేయటం రుకు, సాష్టాంగ ప్రణామం చేయటం సజ్దా, నమాజు చివరిలో కూర్చోవటం ఖాయిదా, పూర్తి స్పృహతో నమాజు ముగించడం సలాం చేయటం. నమాజు చేయడం మనకు తెలుసు. నమాజు సంకల్పం చేస్తూ అల్లాహు అక్బర్ అంటూ రెండు చేతులు చెవుల వరకు ఎత్తి నమాజు ప్రారంభిస్తాం. ఇక అటు ఇటు చూడటం కానీ మాట్లాడటం కానీ తిరగటం కానీ ఉండదిగా. అల్లాహు అక్బర్ అంటూ నమాజు ప్రారంభించడం అవసరం. అల్లాహు అక్బర్ అంటూ నమాజు ప్రారంభించడం అవసరం. అలా చెయ్యలేదనుకో నమాజు కాదు. నమాజు నియత్ అంటే సంకల్పం చేసి నిలబడాలి. కనీసం దివ్య ఖురాన్ నుండి 1 సూరా లేదా 3 ఆయతులు చదివేంత వరకైనా నిలబడాలి. ఖురాన్ నుండి కనీసం ఇంత మటుకైనా చదవాలి. దీని తర్వాత రుకు చేస్తాం. ఇలా రుకు చేయడం కూడా అవసరం. వీటన్నిటిలో ఏది చేయకపోయినా నమాజు కాదు. రుకు తర్వాత మళ్ళీ నిలబడి ఆ తర్వాత సజ్దా చేస్తాం. చివరిలో కొద్దిసేపు కూర్చోవాలి. అత్తహియాత్ దరూద్ పఠిస్తాం. వీటన్నిటిలో ఏది సరిగా లేకపోయినా, ఏది లోపించినా నమాజు కాదు. తర్వాత సలాం చెబుతాం. అంటే నమాజు పూర్తి చేశామని సంతృప్తి చెందడమే. ఇక నమాజు నుండి బయటికి వచ్చినట్లే. ఈ విధంగా ఎటువంటి దోషం లేకుండా నిండు మనస్సుతో పూర్తి నమాజు ముగించుకుంటాం. ఒకసారి
జిబ్రీల్ అనే గాబ్రియల్ అనబడే దైవదూత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చి, అల్లాహ్ యొక్క దూత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చి ఇస్లాం అంటే ఏమిటి, ఈమాన్ అంటే ఏమిటి, ఇఖ్లాస్ అంటే ఏమిటి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని మానవ రూపంలో వచ్చి అడగడం జరుగుతుంది. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమంటారంటే, ఇస్లాం అంటే 5 విషయాలు. ఏమిటి? లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్, అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు, ఎవరో కారు, ఆయన సృష్టికర్త, దేవుడు, భగవంతుడు, ఆ అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు, ఎవరో కారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లా యొక్క ప్రవక్త, అల్లా యొక్క దాసుడు, ఆయన కూడా ఒక మానవుడు అని సాక్ష్యం ఇవ్వటం. ఇక తర్వాత మరి నమాజు స్థాపించటం, ప్రతిరోజు 5 నమాజులు స్థాపించడం. దాని తర్వాత ప్రతిరోజు సంవత్సరానికో వారానికో నెలకో కాదు, ప్రతిరోజు 5 నమాజులు స్థాపించడం. దాని తర్వాత స్తోమత ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా రంజాన్ నెల మొత్తం కూడా ఉపవాసాలు పాటించడం. దాని తర్వాత స్తోమత ఉన్నవారు వారు ఖచ్చితంగా జకాత్ తీయాలి, తీయకపోతే దాని గురించి కూడా అల్లా ప్రశ్నించడం జరుగుతుంది. స్తోమత ఉన్నవారు జకాత్ ఇవ్వాలి. దాని తర్వాత స్తోమత ఉన్నవారు ఖచ్చితంగా హజ్ చేయాలి. ఇలా ఇస్లాం గురించి చెప్పిన తర్వాత ఈమాన్ అంటే అల్లా ఉన్నాడు, చూస్తున్నాడు, వింటున్నాడు, పుట్టిస్తున్నాడు, మరణాన్ని జీవాన్ని ఇచ్చేది, తిరిగి లేపేది, స్వర్గం నరకం ఇచ్చేది అన్నీ కూడా మాలిక్ యౌమిద్దీన్ అల్లా అనేవారు ఉన్నాడు అని నమ్మటం, విశ్వసించడం, ఆయన్నే ఆరాధించడం. ఇక రెండవది, అల్లా వెలుతురు నుంచి దైవదూతలను సృష్టించాడు, అగ్ని నుంచి జిన్నులను సృష్టించాడు, మట్టి నుంచి మానవులను సృష్టించాడు. ఈ వెలుతురుని, అగ్నిని, మట్టిని కూడా సృష్టించింది అల్లానే. మరి అల్లా ఉన్నాడని నమ్మిన తర్వాత దాని తర్వాత అల్లా యొక్క దైవదూతలు ఉన్నారు, దాని తర్వాత దైవ ప్రవక్తలు ఉన్నారు, దాని తర్వాత దైవ గ్రంథాలు ఉన్నాయి, దాని తర్వాత ప్రళయ దినం, తీర్పు దినం అనేది ఉంది, జడ్జిమెంట్ డే అనేది, దాని తర్వాత తక్దీర్ అంటే విధివ్రాత కూడా ఉంది అని ఇలాంటి వాటిపైన విశ్వాసాన్ని తీసుకురావటం, నమ్మటాన్ని ఈమాన్ అని అంటారు. దాని తర్వాత ఇంకొక విషయం ఏమిటి? ఇఖ్లాస్ లేదా ఇహ్సాన్ అని అంటారు. ఇస్లాం, ఈమాన్, ఇఖ్లాస్ లేదా ఇహ్సాన్ అంటే అది అల్లా మనల్ని చూస్తున్నాడు లేదా మనం అల్లాని చూస్తున్నాం, అంటే దేవుడు మనల్ని చూస్తున్నాడు లేదా మనం దేవుడినైనా చూస్తున్నాం అనే భక్తి, భయం, గౌరవ, మర్యాదతోటి, అటువంటి భావంతో దేవుణ్ణి ఆరాధించడం. అందుకే ఖురాన్లో చెప్పడం జరిగింది, ఎవరైతే ఈ యొక్క ప్రపంచంలో నన్ను చూడకుండానే దైవ గ్రంథాల ద్వారా, దైవ ప్రవక్తల ద్వారా విని ఎవరైతే నేను ఉన్నానని నమ్మి 7వ ఆకాశం మీద అర్ష్ అనే పీఠమైన అల్లా అనేవాడు ఉన్నాడు అని గ్రంథంలో చెప్పడం జరుగుతుంది. ఎవరైతే నేను నిజంగా ఉన్నానని ప్రవక్తల ద్వారా, గ్రంథాల ద్వారా విని నన్ను చూడకుండానే ఎవరైతే విశ్వసిస్తారో, ఆ యొక్క చూడకుండానే ఎవరైతే ఈ యొక్క గ్రంథాలు, ప్రవక్తల ద్వారా ఎవరైతే విశ్వసిస్తారో చూడకుండానే, అదే నిజమైన విశ్వాసం, నిజమైన భక్తి అని చెప్పడం జరుగుతుంది. మరి ఇఖ్లాస్ లేదా ఇహ్సాన్ అంటే ఏమిటి అంటే, దేవుడు మనల్ని చూస్తున్నాడు లేదా మనం దేవుడి ముందు నిలబడ్డామనే భక్తి భావనతోటి, దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాదతో నిలబడటాన్ని ఇఖ్లాస్ లేదా ఇహ్సాన్ అని అంటారు. అందుకే మనం నమాజులో నిలబడ్డప్పుడు ఈ యొక్క ఇఖ్లాస్ లేదా ఇహ్సాన్ అనే భావనతోటి నిలబడాలి అని. అంటే దేవుడి ముందు మనం నిలబడ్డాం, దేవుడు మనల్ని చూస్తున్నాడు లేదా దేవుడి ముందు మనం నిలబడ్డామనే భక్తి భావంతో, దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాదతో నిలబడాలి అని దీని యొక్క అర్థం. ఈ యొక్క 3 విషయాల గురించి, ఇస్లాం గురించి, ఈమాన్ గురించి, ఇఖ్లాస్ గురించి చెప్పిన తర్వాత ఆ దైవదూత గారు ఏమంటారంటే, మీరు నిజం చెప్పారు, కరెక్ట్గా చెప్పారని చెప్పిన తర్వాత ఆ దైవదూత గారు వెళ్ళిపోతారు. అప్పుడు ప్రవక్తని ముహమ్మద్ సల్లల్లాహు గారిని సహబాలు అడుగుతారు, శిష్యులు ఏమని, అదేంటి ఆ యొక్క వ్యక్తి మిమ్మల్ని ప్రశ్నించాడు, తర్వాత మీరు సమాధానం చెప్పాక మీరు కరెక్ట్ చెప్పారని చెప్పి వెళ్ళిపోయాడు, ఎవరు అని అంటే, మీరు అతను చూడండి, అతను ఎటు వెళ్ళాడు అంటే, అతను ఎటు వెళ్ళాడో ఎవరికి కనిపించదు, ఆ వచ్చినది ఎవరో కాదు, అల్లా యొక్క దైవదూత, మరి జిబ్రీల్ అనబడే గాబ్రియల్ దైవదూత. ఆయన మీకు ఇస్లాం నేర్పడం కోసం, దీన్ని నేర్పడం కోసం ఆయన మానవ రూపంలో వచ్చి ఈ విధంగా ప్రశ్నించడం జరిగింది. ఇలా ప్రశ్నిస్తూ కూడా మనుషులకి దీన్, ఇస్లాం అనేది నేర్పడం జరుగుతూ ఉందని ఇలా అనేక హదీసుల ద్వారా అర్థమవుతుంది. ఏది ఏమైతే
అయితేనేమి ఇటువంటి ఇఖ్లాస్ లేదా ఇహ్సాన్ అనే భావనతోటి దేవుడి పట్ల భక్తి, భయం, గౌరవం, మర్యాదతోటి ఆయన మనల్ని చూస్తున్నాడు లేదా మనం ఆయన ముంగట నిలబడ్డాం అనే భక్తి భావనతో నమాజ్ అనేది చేయాలి అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. నమాజు ముగించుకోవడానికి మొత్తం 14 విషయాలు పాటిస్తాం. నమాజు ముగించడానికి మొత్తం 14 విషయాలు పాటిస్తాం. నమాజు ప్రారంభించడానికి ముందు 7 విషయాలు, నమాజు ప్రారంభించినప్పటి నుంచి ముగించుకునేంత వరకు 7 విషయాలు, మొదటి 7ంటిని నమాజు షరతులు అంటాం. తర్వాత 7 విషయాలను నమాజే అర్కాన్ స్తంభాలు అని అంటాం. ఈ 14లో ఏ విషయం లోపించినా కూడా నమాజ్ అనేది చెడిపోతుంది. అందుచేతనే వీటి విషయంలో బహు శ్రద్ధలు, ఆసక్తి పాటించాలి. ఎందుకు చూపం, అశ్రద్ధ వహించి మన నమాజులను మనం ఎందుకు చెడగొట్టుకుంటాం? ఆ 7లో నమాజు కోసం షరతులు అంటే ఇంతకుముందు పాఠంలో నమాజు నిబంధనలని చెప్పుకున్నాం మనం. దీనికంటే ముందు ఉన్న పాఠంలో వాటిని వివరంగా చెప్పడం జరిగింది. ఆ 7 ఏమిటి అంటే మన యొక్క శరీరం పరిశుభ్రంగా ఉండాలి, అందులో వధువు కూడా ఉంది. ధరించిన బట్టలు పరిశుభ్రంగా ఉండాలి, ఇది 2వది. 3వది నమాజు చేసే స్థలం కూడా శుభ్రంగా ఉండాలి. 4వది సతర్ అంటే కనీసం ఆచ్ఛాదన శరీర భాగమైనా కప్పుకోవాలి. 5వది వేలకు సమయానికి నమాజు చేయాలి. 6వది కిబ్లా అంటే కాబా వైపుకు ముఖం తిరగాలి. 7వది నమాజు కోసం సంకల్పం చేయాలి. ఇప్పుడు ఇవి నమాజు కోసం షరతులు. అదే అర్కానే నమాజ్ అంటే నమాజ్ యొక్క అర్కాన్ ఏంది? 1 అల్లాహు అక్బర్ తక్బీరే తహ్రీమ్, 2వది ఖియామ్ నిలబట్టం, 3వది ఖీరాత్ అంటే ఖురాన్లో కొద్ది భాగం పఠించడం, 4వది రుకు అంటే వంగి ప్రణామం చేయటం, 5వది సజ్దా అంటే సాష్టాంగ ప్రణామం చేయటం, 6వది ఖాయిదా అంటే నమాజు చివరిలో కూర్చోవడం, 7వది సలాం అంటే పూర్తి స్పృహతో నమాజు ముగించటం. ఈ విధంగా 14 విషయాలు అన్నమాట. ఇక ఈనాటి మన ప్రశ్నలు ఇంకొకసారి గుర్తు చేసుకుందాం. నమాజు మూల స్తంభాలు ఎన్ని? మొదటి ప్రశ్న. ఇక 2వది తక్బీరే తహ్రీమ్ అంటే ఏమిటి? 3వది సలాం తిరుగుతూ ఏ విషయాన్ని ప్రకటిస్తాం? 4వ విషయం ప్రతి నమాజులో ఎంత మేరకు ఖిరాత్ తప్పనిసరిగా చేయాలి? 5వ ప్రశ్న అత్తహియాత్ దరూద్ ఎప్పుడు చదవాలి?